ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శబరిమలైకి ఇరుముడి తీసుకువెళ్ళిన స్వాములు ఇరుముడిలోని పదార్థాలతో ఏం చేస్తారో తెలుసుకుందాము. ఇరుముడి టెంకాయలో నెయ్యి నింపడం వెనుక విశేషమే ఉంది. శ్రీ మహావిష్ణువు అనంతుని పానుపుగా చేసుకొని క్షీరసాగరంలో పవలించి ఉంటాడు. ప్రతి జీవిలోనూ భగవంతుని ప్రతిరూపం ఉంటుంది. పాలను చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాచి నెయ్యి తయారు చేస్తారు. అంటే నెయ్యిని జీవాత్మగా భావిస్తారు. అలాంటి నెయ్యితో భగవంతునికి అభిషేకం చేయడం ఎంతో విశిష్టం. అయ్యప్ప పరమాత్మ ఇరుముడిలో భక్తులు తీసుకొచ్చిన నెయ్యితో అయ్యప్పకు అభిషేకం చేయడం అంటే పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం. ఇందులోనూ ఎంతో పరమార్థం దాగి ఉంది. నెయ్యి విష్ణువుకు ప్రతిరూపమైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఇలా నెయ్యి అభిషేకంతో హరాసుతునికి పూజ నిర్వహించడం విశేషం. నెయ్యి ఉంటేనే టెంకాయకు విశిష్టత. నెయ్యి తీసిన అనంతరం అది సాధారణ టెంకాయ మాత్రమే. అలాగే మనిషిలోని జీవుడు బయటకు వెళ్ళిపోతే కట్టె మాత్రమే మిగులుతుందనేది సత్యాన్ని ఇది తెలుపుతుంది. జీవుడు ఈ జీవన సత్యాన్ని తెలుసుకొని ఇతర మనుషులు జీవులపై ప్రేమతో మెలగాలన్న అంతర్లీనమైన భగవత్ సందేశము. నెయ్యభిషేకం అనంతరము దేవాలయం ప్రాంగణంలో ఉన్న ప్రజ్వలిల్లుతున్న అగ్నిలో టెంకాయలను సమర్పించడంలో అర్థం పరమార్థం ఇదే. మండలము మకరవిలక్కు సందర్భంగా ఈ క్రతువును రోజు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4:15 ప్రారంభమయ్యే అగ్నిహోత్రము రాత్రి 11:30 వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ అగ్నిధారలతో శబరగిరులు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటాయి. గురుస్వామి కట్టే ఇరుముడిని సాక్షాత్ శ్రీ అయ్యప్ప స్వామి స్వరూపంగా కొలుస్తారు. ఇరుముడి కట్టే సమయంలో దాన్ని శిరస్సుపై ధరించేటప్పుడు చివరకు సన్నిధానం చేరే వరకు స్వామి శరణుఘోషతోనే ఇరుముడిని శిరస్సుపై ధరించాలి. ఇలా కట్టిన ఇరుముళ్లను గురుస్వామి తన స్వహస్తాలతో శిష్యుల శిరస్సుపై పెట్టి శబరిమల యాత్రకు తీసుకువెళ్తారు. అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత ఇరుముడులను ఒక చోటికి చేర్చి భక్తి శ్రద్ధలతో పూజించి ఒక్కొక్క ఇరుముడిని విప్పి అందులోని వస్తువులను స్వామివారికి సమర్పించేందుకు గురుస్వాములు సిద్ధం చేస్తారు. ముద్ర టెంకాయలను పగలగొట్టి అందులోని నెయ్యిని ఒక పాత్రలో పోయించి శ్రీ స్వామివారి అభిషేకంకు పంపుతారు. మన శరీరంను నారీకేలంగా ఎంచుకొని అహంకారం అనే నారను భక్తి అనే బండరాయిపై అరగదీసి అందులోని మోహమనే జలమును తీసి భక్తి శ్రద్ధ విశ్వాసము ఆచార అనుష్ఠానములనే జ్ఞానామృతంను నింపి వైరాగమనే మూతను పెట్టి ఆత్మ అనే లంకతో ముద్ర వేసి శ్రీ అయ్యప్ప స్వామివారి సన్నిధానానికి తీసుకువెళ్ళి అభిషేకం చేసి పునీతులు కావడం ఇందులోని పరమార్థం. అలా పగలగొట్టి నెయ్యి తీసిన కొబ్బరికాయను గణపతి హోమగుండంలో వేస్తారు. కొబ్బరికాయలతో పాటు పేలాలను కూడా కొందరు హోమగుండంలో వేస్తారు. ఇరుముడిలోని కానుకలను అయ్యప్ప స్వామి వారి హుండీలో వేస్తారు. ఇరుముడులు విప్పి వేరు చేయగానే విభూతి పసుపు కుంకుమలను వేరువేరు పాత్రలో పోసి విభూతి పళ్ళెంలో ఇరుముడిలోని కర్పూరంను వెలిగించి ఆ కాంతిలో ఇరుముడులను విప్పుతారు. మిగిలిన కర్పూరంను అగరబత్తులను స్వామివారి సన్నిధానంలోని కర్పూర ఆలిలో వేస్తారు. బెల్లం ఖర్జూరము ద్రాక్ష జీడిపప్పు యాలకులు తేనె పేలాలు వీటన్నిటినీ కలిపి పంచామృత అభిషేకంకు పంపుతారు. పసుపు కుంకుమ విభూతి చందనం పన్నీరు మిరియాలు జాకెట్టు నల్ల గాజులు వీటిని విడివిడిగా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కో పళ్ళెం తీసుకొని వెళ్ళాలి. ప్రతి స్వామి ఒక్కో కొబ్బరికాయ తీసుకొని మాలికాపురం సన్నిధిలో దొర్లించి రావాలి. పసుపు కుంకుమలు మాలిగై పురత్తమ్మ సన్నిధి వద్ద సమర్పించి కొచ్చు కొడుత స్వామిని దర్శించుకోవాలి. తెచ్చిన జాకెట్లు నల్ల గాజులు అమ్మవారికి సమర్పించాలి. కొబ్బరికాయను ముక్కని సాక్షాత్కారంగా భావిస్తారు. నారీ తీయగానే 3 నేత్రములు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన అన్ని ప్రదేశాలలో
కొబ్బరికాయను పగలగొట్టిన సాక్షాత్ ఆది పరాశక్తి ఆవాస స్థలమైన మాలిగాయపురత్తమ్మ సన్నిధిలో శక్తితో శివుని జతకల్పు రీత్యా నారీకేలంను పగలగొట్టకుండా ద్రొల్లించి విడిచిపెట్టుట సాంప్రదాయం. అమ్మవారికి కర్పూర హారతి చూపించి పసుపు కుంకుమలను ప్రసాదంగా స్వీకరించి వెనుక పక్కన ఉన్న భస్మ కూలంలో స్నానం చేయాలి. సన్నిధానంలో ఇరుముడులను విప్పిన తర్వాత అందులోని బియ్యం నుంచి పిడికడు బియ్యం అక్షంతలుగా ప్రతి వారి ఇరుముడిలో వేస్తారు. శబరిమల పుణ్యస్థలి నుంచి వచ్చిన ఆ బియ్యాన్ని ఇంట్లోని బియ్యంతో కలిపి ఉంచితే అక్షయ పాత్రలా తరగదని భక్తుల నమ్మకం.